హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు శివసత్య వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే లాస్ట్ టైము ఒక 2 వీక్స్ బ్యాక్ ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా! మా చుట్టాల ఇంటికి వెళ్తున్నామని. సో, ఆ తర్వాత వెంటనే పోస్ట్ చేయాల్సి ఉండేది ఈ వీడియో. కాకపోతే కొంచెం కాఫ్, కోల్డ్ ఎక్కువ ఉండడంతో నేను పోస్ట్ చేయలేకపోయాను. యాక్చువల్లీ మేము ఈ గుడికి వచ్చామన్నమాట. నైట్ 1:00 అయిందని చెప్పాను కదా! నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మేము ఈ గుడికి వచ్చి ఇక్కడ మార్నింగ్ హోమం అది చేసుకున్నామండి. చేసుకుని ఈవినింగ్ మళ్ళీ దర్శనం కోసమని వచ్చాము. మార్నింగ్ సరిగ్గా దర్శనం చేసుకోవడం అవ్వలేదని. అయితే ఈ గుడిలో అన్ని దేవుళ్ళు ఉన్నారు. శివుడు, అలాగే వినాయకుడు, వల్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందరూ ఉన్నారనమాట. సో, గుడి కూడా కట్టేసే టైం అయిపోయింది. అందుకే జనాలు ఎవరూ లేరు. మా వాళ్ళు ఒకళ్ళు బయటికెళ్తే వాళ్ళ కోసం మేము వెయిట్ చేస్తూ అక్కడ ఉన్నాము. ఇదైతే ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఈ గుడి అయితే అంతా మనకి వర్క్స్ అన్నీ చేయించినప్పుడు చేయించేద్దామంటే అస్సలు చేయడానికి అవ్వలేదంట ఈ టెంపుల్. మేము మార్నింగ్ అయితే హోమం చేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మేము మళ్ళీ బయట వేరే దగ్గరికి వెళ్ళాము. అమరలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఇది నరసరావుపేట లో ఉంది. నెక్స్ట్ ఇదేంటంటే మనకి కోటప్ప కొండకి వెళ్ళే రోడ్లో ఉందన్నమాట ఈ గుడి. మేము ఇక్కడైతే అభిషేకం చేసుకోవడానికని వచ్చాము. బిఫోర్ డే హోమం అది చేసేసుకున్నాము. నెక్స్ట్ డే అభిషేకం చేసుకోవడానికని మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడైతే ఫస్ట్ ఈ గుడిలోకి రాగానే ఇలాగ వినాయకుడు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అటు ఇటు ఉన్నారనమాట. ఈ విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇంకా లోపల అయితే ఈ స్వామివారు అనమాట. అమరలింగేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ శివలింగానికి బ్రహ్మసూత్రం కూడా ఉంది. మనకి బ్రహ్మసూత్రం ఉండే శివలింగాలు ఒక ప్రత్యేకమైనదిగా చెప్తారు కదా! సో, అలాగే ఇక్కడ బ్రహ్మసూత్రం కూడా ఉంది. చాలా మహిమగల టెంపుల్. ఇక్కడ మీరు చూసినట్లయితే పైన కూడా ఏమీ లేదండి. అంతా ఓపెన్గా ఉంటుంది. ఇక్కడ పైన కూడా ఏమీ కట్టడానికి లేదు. ఎందుకంటే ఆ విగ్రహం ఒక వడ్ల గింజంతా పెరుగుతూ ఉంటుందని చెప్పారు. ఇంకా పక్కనే అయితే ఇది అమ్మవారి టెంపుల్ అండి. దుర్గాదేవి టెంపుల్ అనమాట. సో, ఆ రోజు సోమవారం అయ్యింది. అందరూ భక్తులందరూ కూడా అభిషేకం చేసుకోవడానికి వస్తున్నారు. కొంచెం వాళ్ళు చేసుకొని వెళ్ళాక ఫ్రీ అయ్యాక మేము చేసుకుందామని ఇలా పక్కకు కూడా దర్శనం చేసుకోవడానికి వచ్చామన్నమాట. ఇక్కడైతే సేమ్ ఆ గుళ్ళోలాగే ఇక్కడ కూడా వినాయకుడు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అటు ఇటు ఉన్నాయండి విగ్రహాలు. ఇదైతే అమ్మవారు కూడా చాలా బాగున్నారు. కాకపోతే క్లోజ్ చేసి ఉంది. మామూలుగా ఎవరైనా దర్శనానికి వస్తే చూడడానికని జస్ట్ చిన్న గ్యాప్ లాగా ఉంచి క్లోజ్ చేసేసారనమాట. ఎక్కువ జనాలు ఎవరు లేరు. చాలా బాగుందండి. చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ అనేది. అసలు జనాలు ఎవరు ఎక్కువ లేరు. అందరూ స్వామిమాల వేసుకున్న వాళ్ళు వీళ్ళే ఎక్కువ వస్తున్నారు. ఇక్కడైతే నేను ప్రదక్షిణాలు చేసేసి కొంచెం లోపలికి వెళ్ళి కూర్చుందామని కూర్చున్నాము. మా పెద్దవాడైతే ఇక్కడ ఏదో జపం చేసేసుకుంటున్నాడు. మంత్రం ఏదో జపం చేసుకుంటున్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది. ఇంకా తను అలా చేసుకుంటున్నాడు. మా చిన్నవాడైతే ప్రదక్షిణాలు చేసుకుంటున్నాడు అనమాట. ఎన్నో ప్రదక్షిణాలు చేస్తానని అనుకున్నాడు. ఆ ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాడు తను. నేనైతే ప్రదక్షిణాలు చేసి కూర్చున్నానండి. చాలా చల్లగా ఉంది. చల్లగాలి మబ్బుగా కూడా ఉంది ఆ రోజు. కాకపోతే చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడైతే నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. ఇంకా అక్కడ జనాలు కొంచెం తగ్గాక మేము అభిషేకం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చామన్నమాట. మా వాళ్ళే చుట్టాల వాళ్ళందరూ వాళ్ళు అభిషేకం చేయిస్తున్నారు మా చేత. అయితే ఇక్కడ అభిషేకం మనం ఓన్గా చేసుకోవచ్చు. మనం కూడా చేసుకోవచ్చు. వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి వాళ్ళే చేసుకుంటున్నారు. శివలింగం అయితే కూడా చాలా మహిమగలదండి. ఇక్కడ అమరలింగేశ్వర స్వామి చాలా అంటే ఇప్పటివరకు నేను చూడలేదు ఇలాగా. మా వాళ్ళందరూ కూడా చేసేస్తున్నారు. మా పిల్లలు ఇద్దరు అభిషేకం చేస్తున్నారు మంచిగా. అంటే అందకట్లేదు మా చిన్నబాబుకి. అయినా సరే నేను చేస్తానని చెప్పి మంచిగా అభిషేకం అయితే చేస్తున్నారు. నేను కూడా చేశాను. కొంచెం చేసిన తర్వాత పక్కకి వచ్చానన్నమాట. వాళ్ళని చేయమంటే వాళ్ళు చేస్తున్నారు. మొత్తం అభిషేకం అయిపోయిన తర్వాత మా కన్నయ్య అయితే ఇలాగ మంచిగా అలంకరించారు స్వామివారిని.
చూస్తున్నారా మీరు? శివలింగం గనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక పక్కగా కొంచెం ఒరిగినట్లుగా ఉంది. ఇది స్వయంభూ శివలింగం అంటండి. సో, అలాగే ఉంటుందిట. ఇంకా కొంచెం ఇలాగా ఈ శివాని గుడి బ్యాక్ సైడ్‌కొస్తే ఇక్కడ ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారు. ఇది కూడా ఓపెన్‌గానే ఉందండి గుడి. పైనకి చిన్న సర్కిల్ షేప్‌లో రూఫ్‌లా పెట్టారంతే. ఇంక ఇవైతే నాగప్రతిమలనమాట. మనకి అన్ని గుడుల్లో ఉన్నట్టే ఇలా నాగప్రతిమలు అవి ఉన్నాయి. సో, నేను ఒకసారి ఇలాగ ప్రదక్షిణం చేసేసుకొని బయటికి వచ్చేసాను. కానీ వాతావరణం అయితే మాత్రం చాలా చల్లగా ఉందండి. చాలా చల్లగాలేస్తూ ఉంది. గుడిలో అయితే మాత్రం చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఎంత హాయిగా అనిపించిందో ఇక్కడ అంతా మాకు అభిషేకం అన్నీ చేసుకోవడం మంచిగా అయిపోయాయి. చేసుకున్న తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయి లంచ్ చేసేసి ఈవినింగ్ మళ్ళీ 3:15కి బయలుదేరి కోటప్పకొండకి వెళ్దామని బయలుదేరాము. దారిలో ఈ స్టాచ్యూస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా పెద్ద స్టాచ్యూ కూడా ఉంది. ఇంకా మేము బయలుదేరి కోటప్పకొండకి వెళ్ళిపోతూ ఉన్నాము. ఇదైతే పైనండి, కోటప్పకొండకి వెళ్తున్నప్పుడు పైననమాట. అసలు నేనైతే చాలా చిన్న కొండేమో అనుకున్నాను కానీ చాలా హైట్‌లో ఉన్నది. చాలా పైకి ఎత్తులో ఉన్నదనమాట. నేను ఈ మధ్య ఒక వారం అంటే ఇక్కడికి వెళ్ళడానికి ఒక 1 వీక్ 10 డేస్ బిఫోరు ఇలాగ మనకి చెప్తూ ఉంటారు కదా! చాగంటి కోటేశ్వరరావు గారు ఇలా చెప్తూ ఉంటే విన్నాను నేను ఈ మహిమ అదీను. సో, ఒకసారి వెళ్ళాలి అనేసి అనుకున్నాము. అనుకోకుండానే సడన్‌గానే ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఇక్కడైతే పెద్ద శివలింగాన్ని ఇలాగా కట్టారనమాట. అందరూ అక్కడ ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. ఇదంతా పైన గుడి అనమాట. మనకి ఇంకా అసలు టెంపుల్ ఆ పైకి ఇంకా ఉందని చెప్తున్నారు. మేమైతే అక్కడికి వెళ్ళలేదండి. జస్ట్ ఇక్కడ దర్శనం చేసేసుకొని వచ్చేసామన్నమాట. ఎందుకంటే మేము 2 డేస్ టైంలో ఈ పనులన్నీ చూసుకొని హోమం ఒకరోజు ఇలా అభిషేకం ఈ దర్శనం చేసుకొని బయలుదేరిపోయాము. ఎందుకంటే ఇక్కడికి 3-4 టైమ్స్ వచ్చినా కూడా మాకు దర్శనం చేసుకోవడం అవ్వలేదు. ఈసారి ఎలా అయినా చేసుకోవాలని వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోయామన్నమాట. ఇంకా పైకైతే మాత్రం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎప్పుడైనా కొంచెం ఎక్కువ టైం ఉన్నప్పుడు వెళ్ళి చూడాలి. ఇక్కడైతే మేము దర్శనం చేసుకొని వచ్చాక బయట ఇలా కూర్చున్నాము. ఇక్కడైతే ఫుల్లు కోతులు ఉన్నాయండి. చేతుల్లోంచి అన్నీ లాక్కొని వెళ్ళిపోతున్నాయి. ఎక్కడ మీదకొచ్చేస్తాయో అనేసి భయమేస్తూ ఉండేది. చాలా చిన్న చిన్నవి, పెద్దవి అన్నీ ఉన్నాయి. కాకపోతే ఎవరిని ఏమీ చేయట్లేదు. కాకపోతే చేతిలో ఏమన్నా ప్రసాదాలు అవి ఉంటే మాత్రం లాక్కొని వెళ్ళిపోతున్నాయన్నమాట. సో, అంతా బావుంది. చాలా ప్రశాంతంగా ఉండింది. స్వామివారిని అయితే మంచిగా దర్శనం చేసేసుకున్నాము. మేము వచ్చిన టైంలో అయితే పెద్ద రష్ లేదనమాట. కొంచెం జనాలు తక్కువగానే ఉన్నారు. ఇక్కడ ఇవన్నీ అయితే మాత్రం మంచిగా తిరుగుతూ ఉన్నాయి కోతులు అవన్నీ గూడా. అన్నీ దగ్గరికి వచ్చేసి ఇగో వీళ్ళ దగ్గర వచ్చే ప్రసాదం కూడా తీసేసుకొని తినేస్తున్నది. ఇచ్చారు తినడానికి. మా మేనగోళ్ళైతే ఇచ్చిందనమాట. ఇలాగా ప్రసాదం ఇస్తే అక్కడే కూర్చొని తినేస్తున్నది. చాలా బాగా అనిపించింది. ఎంత చిన్న చిన్నవి క్యూట్‌గా ఉన్నాయంటే చాలా చిన్న చిన్నవి కూడా ఎలాగ ఎక్కేసి, దూకేసి చేసేస్తున్నాయి. ఇక్కడైతే ఇదంతా పైన అనమాట. ఇటు సైడు గుడి దర్శనం చేసుకొచ్చిన తర్వాత ఇక్కడ మెట్ల మీద కూర్చున్నాము. ఇలా కొంచెం ముందుకి వెళ్తే అక్కడ పెద్ద శివలింగం అనేది ఉంది. అక్కడ అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. చూసారా ఎంత కిందకి ఉందో? నేను అసలు చాలా చిన్న కొండేమో అనుకున్నాను గానీ చాలా హైట్‌లో ఉందండి. ఇక్కడైతే అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. మా వాళ్ళందరూ ఇదంతా తిరిగి చుట్టూ చూసేసుకొని మేము ఇక్కడి నుంచి బయలుదేరిపోయాము. కింద కొంచెం కిందకి వెళ్తే మనకి గొల్లబామ టెంపుల్ కూడా ఉంటుందండి. మనకి ఆ స్టోరీలో ఉంటుంది కదా! ఆవిడ ప్రసాదం అవి నివేదన చేయడానికి తీసుకొచ్చేవారు. ఏదో స్టోరీ ఉంటుంది. ఆవిడ టెంపుల్ కూడా కిందన ఉందన్నమాట. ఇక్కడైతే మేము కొంచెం కాసేపు ఇలాగా వ్యూ ఇలా చూసేసి మేము కూడా ఫొటోస్ తీసుకుని కిందకి బయలుదేరిపోయాము. ఇక్కడైతే చాలా బాగుంది. చాలా హైట్‌లోనే ఉంది. చుట్టూ వ్యూ కూడా చాలా బాగుందండి. అందులో మనకిప్పుడు వింటర్ సీజన్ ఏమో కదా! చాలా చల్లగా కూడా ఉంది.
ఇలా చుట్టూ ఒకసారి అన్నీ చూసేసుకొని మేము బయలుదేరిపోయాము. ఎందుకంటే మేము మళ్ళీ నైట్‌కి హైదరాబాద్ వచ్చేయాలన్నమాట. నెక్స్ట్ డే మళ్ళీ స్కూల్స్ అవి ఉన్నాయి. ఆఫీసులకి వెళ్ళాలని చెప్పేసి ఇంకా బయలుదేరిపోయాము. ఇంగో ఇదైతే ఆనందవల్లి గొల్లబామ అమ్మవారి టెంపుల్ అనమాట. మనకి గుళ్ళో ఎక్కడ ఫొటోస్ అవి తీయనివ్వరు కాబట్టి నేను ఎక్కడ లోపల తీయలేదండి. ఇదైతే మొత్తం అంతా దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాక ఇక్కడ బయట ప్లేస్ అనమాట. నంది ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మేము బయలుదేరిపోయి వచ్చేస్తుంటే దారిలో ఇక్కడైతే ఒక పార్క్ కనిపించిందనమాట. సో పిల్లలు కాసేపు ఆడుకుంటారని చెప్పి మేము దిగి వచ్చాము లోపలికి. ఇక్కడికి వచ్చాక పెద్దవాళ్ళు కూడా పిల్లలు అయిపోయారు. అందరూ చక్కగా ఆడేసుకున్నారు. ఉయ్యాలు గేసి అన్నీ ఆడుకొని కాసేపు ఎంజాయ్ చేసేసి బయలుదేరిపోయాం. ఇక్కడైతే ఈ స్టాచ్యూ కూడా బాగుంది. మధ్యలో వాటర్ మధ్యలో కాళీ మర్దనం స్టాచ్యూ పెట్టారు కృష్ణుడిది. సో బాగుంది, పార్క్ కూడా బాగుంది పిల్లలు అది ఆడుకోవడానికి. సో కాసేపు ఆడేసుకున్న తర్వాత మేము బయలుదేరిపోయి ఇంటికి వెళ్ళి బ్యాగ్స్ అవి ప్యాక్ చేసుకొని టిఫిన్స్ అవి ప్యాక్ చేసుకుని బయలుదేరిపోయాం. ఎందుకంటే అభిషేకం అవి చేసుకున్నాం కదా, ఇంకా బయట ఎక్కడ తినమని చెప్పేసి అవన్నీ ప్యాక్ చేసుకొని బయలుదేరిపోయాం అనమాట. ఇంకా మా వాళ్ళేమో ఫీట్స్ చేస్తున్నారు, ఆ పైకి ఎక్కి బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇక్కడ మా పెద్దవాడైతే నుంచుని ఏంటో బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు పడిపోకుండా అలా ఉండడం కోసం. అందరూ ఉయ్యాలైతే బాగా ఊగి బాగా ఆడుకొని ఎంజాయ్ చేశారనమాట. ఇక్కడి నుంచి మేము ఇంటికి వెళ్ళేసరికి 6:15 ఎంతో అయ్యింది. తర్వాత మేము 7:15 అలా బయలుదేరిపోయి ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి అయితే నైట్ 12-12:05 మధ్యలో కరెక్ట్గా ఇంటికి రీచ్ అయిపోయామండి. నైట్ టైం అయితే ఎక్కువ ట్రాఫిక్ ఉండదు కదా, సో అందుకని త్వరగానే వచ్చేసాము 5 అవర్స్లో. ఇంకా అంతా ముగించుకొని మేము ఇంటికి బయలుదేరిపోయాం అనమాట. అన్నీ మంచిగా అయిపోయాయి.